హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయేది ట్రావెలింగ్ సేల్స్మెన్స్ ప్రాబ్లం యూనిట్ 3 నుండి ఫస్ట్ ప్రాబ్లం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 7 మార్క్స్కి డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ పేపర్లో ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అని ఇచ్చి ఇలా మనకి ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, లేదా మనకి ఎలా అయినా వచ్చు 1 2 3 4 నోట్స్ ఇచ్చి డైరెక్షన్స్ అయినా ఇవ్వచ్చు, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయినా ఇవ్వచ్చు. అట్టా మనకి డిస్టెన్స్ ఇస్తే మనం అలా కూడా తీసుకోవాలి. ఇలా మ్యాట్రిక్స్ టేబుల్ మనం తీసుకోవాలి ఎలా ఇచ్చినా కానీ. దానికి చెప్తాను నేను. సపోజ్ ఇది 1 2 కదా, 1 నుండి 2కి ఎంత ఉంది? 1 నుండి 2కి డిస్టెన్స్ 10. అలా 1 నుండి 2కి ఎంత డిస్టెన్స్ 10 ఉంది కాబట్టి 1 నుండి 2 డిస్టెన్స్ ఎంత ఉందో అంత వేసుకొని మ్యాట్రిక్స్ టేబుల్ మనం డ్రా చేసుకుంటాం. అలా కొన్నిసార్లు అలా వేస్తాడు, కొన్నిసార్లు ఎలా వేస్తాడు. మ్యాక్సిమం మనకి వచ్చేసరికి టేబుల్ మ్యాట్రిక్స్ బాక్స్ మాత్రమే వేస్తాడు. ఇలా ఇవ్వడం ఛాన్సులు తక్కువ. ఒకవేళ అలా ఇచ్చినా కూడా మనం రాసేటట్టు ఉండాలి. సో అందుకని అలా చెప్పుకొని అలా చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్గా చెప్దాం. ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం ఫార్ములా ప్రకారం కాకుండా మనకు సింపుల్గా వచ్చేలాగా చెప్తా. మనకు ఫార్ములా ఉండిద్ది అనమాట. ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం G(1, 2, 3, 4) ఇనిషియల్గా తీసుకుంటే దట్ ఈక్వల్ టు in of k belongs to 2, 3, 4 of C of 1k plus G of k of 2, 3, 4 minus k. ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఉంది F(i, s) equal to minimum of k belongs to s open bracket C of 1k plus G of k, s minus k. ఇది మనకి ఫార్ములా. మనం ఫార్ములా వేస్తే సరిపోద్ది. మనం ఫార్ములాని ఏం చూడవసరం లేదు, డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మీరు ఫార్ములా చూసి ఏం భయపడకండి. సమ్ పెద్ద కష్టంగా ఉండిద్ది ఏమో అనుకొని. అలా ఏం లేదు, మనకు ప్రాబ్లం చేస్తే అర్థమైపోతుంది. ప్రాబ్లం చాలా సింపుల్గా ఉండదు. అంత సింపుల్ అనేది మనకు ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి. మనం ఒక ట్రీ తీసుకుందాం. 1 2 3 4. మనం ట్రీ గీసుకుందాం. ఫస్ట్ 2 నుండి మళ్ళీ 2 వస్తాయి, 3 4. అట్లా ఈ నెంబర్ వైజ్ గీసుకోవడమే. 3 నుండి 1 3 ఉంది, మనకి ఏం లేదు. 2, 4 లేదు, ఆ 2 గీసుకుంటాం. మళ్ళీ ఏడు కూడా 1 3 ఉంది, 2 లేదు, 4 లేదు, అవి గీసుకుంటాం. 1 2 3 4 ఓకే. 4 ఉంది. సో 1 4 ఉంది, 2 3 2 3 లేవు, అవి గీసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీని నుండి మనకు 1 1 1 1 1 1 అట్లా మనం 1 1 గీసుకుంటాం. ఇంకా ఉంది. దాని తర్వాత 1 గీసుకుంటాం. 1 2 3 ఇక్కడ 4 వచ్చింది. మళ్ళీ 1 2 4 ఉంది, 3 వచ్చింది. 1 2 3 4 వచ్చింది. 1 3 4 ఉంది, ఏం లేదు, 2 లేదు. 1 4 2 3 1 4 3 2 లేదు. సో మనకి రిక్వైర్డ్ గ్రాఫ్ ఇదన్నమాట. ఇక్కడ మనం 1 పెట్టుకుంటాం. సో మనం ఎక్కడ 1 పెట్టుకున్నాం కాబట్టి మనం డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఈ ట్రీ దగ్గర మనం చేయాల్సింది మెయిన్ పాయింట్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, 4 నుండి 1కి డిస్టెన్స్ ఎంత ఉందో అంత వేసుకోవాలి. 4 టేబుల్కి రండి, మ్యాట్రిక్స్ టేబుల్ దాంట్లో ఉంటుంది. 4 నుండి 1కి ఎంత ఉంది? 8 ఉంది డిస్టెన్స్. సో మనం 8 వేసుకుంటాం. నోడ్ దగ్గర వేసేసుకున్నాం. నెక్స్ట్ 3 to 1
3 నుండి 1కి ఎంత ఉంది డిస్టెన్స్ 6. నోట్ దట్ 6 వేసేసుకున్నాం. నెక్స్ట్ 4 ఉంది. 4 ఆల్రెడీ చేసేసాం కాబట్టి డిస్టెన్స్ అదే వేసేసుకున్నాం 8. నెక్స్ట్ 2 ఉంది. 2 to 1కి ఎంత 5 వేసేసుకున్నాం. నెక్స్ట్ 3 ఆల్రెడీ చేసాం కాబట్టి 6. నెక్స్ట్ 2 ఆల్రెడీ చేసాం కాబట్టి 5. సో మనం లోవర్ లెవెల్, డెప్త్ లెవెల్, 4th లెవెల్ యొక్క డిస్టెన్స్లు అన్నీ వేసేసాం. నెక్స్ట్ దాని ప్రీవియస్ లెవెల్ డిస్టెన్స్లో వేయాలి. ప్రీవియస్ లెవెల్కి ఏంటంటే మనం ఇది 3 నుండి 4కి డిస్టెన్స్ ఎంత చూసుకోవాలి. 3 to 4 ఏముంది 3, 4. 3 to 4 ఎంత 12 plus 8. ఈ ప్రీవియస్ నోడ్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ నుండి యాడ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 20. థర్డ్ నోడ్ యొక్క డిస్టెన్స్ 20. సేమ్ అలానే ఇది కూడా చేయాలి. 4 to 3. 4 నుండి 3కి డిస్టెన్స్ ఎంత ఉందో 9 ఉంది. 9 ప్లస్ ఎంత ఉంది డిస్టెన్స్ నోడ్, థర్డ్ నోడ్ యొక్క డిస్టెన్స్ 6. 9 plus 6 15. 4th నోడ్ యొక్క డిస్టెన్స్ 15. నెక్స్ట్ అలాగే 2 to 4. 2 నుండి 4కి డిస్టెన్స్ ఎంత ఉంది 10. 10 ప్లస్ ఈ నోడ్ యొక్క డిస్టెన్స్ 8. సో 18. ఓకే. 4 to 2 అది కూడా చేద్దాం. 4 నుండి 2కి డిస్టెన్స్ ఎంత ఉంది 8. 8 ప్లస్ దీని డిస్టెన్స్ ఎంత 5. 8 plus 5 equal to 13. నెక్స్ట్ 2 to 3 ఆ డిస్టెన్స్ కూడా చాలు. 2 to 3 ఎంత 9. 9 plus 6 దట్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ 3 to 2 అది కూడా చూద్దాం. 3 నుండి 2కి 13. 13 ప్లస్ ఎంత ఉంది 5 దట్ ఈక్వల్ టు 18. ఇది ఈక్వల్ టు అండి. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ అయిపోయింది, 4th లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్కి వద్దాం. సెకండ్ లెవెల్లో ఏంటంటే ఈ సైడ్ చూస్తాం, ఈ సైడ్ చూస్తాం. ఈ రెండిట్లో ఏది లీస్ట్ డిస్టెన్స్ ఉండిద్దో అది మాత్రమే మనకి ఈ నోడ్కి యాడ్ చేస్తాం. సో 2 to 3 ఫస్ట్ చూద్దాం. 2 to 3 ఎంత ఉంది 9. 9 plus 20 ఎంత 29. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. 2 to 4. 2 to 4 ఎంత ఉంది 10 ఉందండి. 10 ప్లస్ ఈ నోడ్ అంతా 15. ఆ నోడ్ యొక్క డిస్టెన్స్ సో 25. మనకి రెండిట్లో ఏది మినిమం డిస్టెన్స్ అండి 25. సో ఈ రోకి ఎంత, ఈ రో ఏమో 29, ఈ నోడ్ ఏమో 25. సో మనకి దీనికి వచ్చేసరికి మినిమం డిస్టెన్స్ తీసుకోవాలి కాబట్టి సెకండ్ లెవెల్లో సెకండ్ నోడ్ యొక్క డిస్టెన్స్ 25 అలా తీసుకుంటాం మనం. అర్థమైంది కదా. సేమ్ ఈ రెండు కూడా అట్లాగే చేయాలి. 3, 2 ఎంత చూడండి. 3, 2 13 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఎంత వచ్చింది 18 దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. 3, 4 ఎంత వచ్చింది 3 to 4 12 ప్లస్ 13. మనకి రెండిట్లో మినిమం డిస్టెన్స్ ఏంటండి 25 మినిమం డిస్టెన్స్. ఇదంతా 10 plus 10 20 28 29 30 31 వస్తుంది. సో అది మనకి ఎక్కువైపోతుంది కూడా అది తీసుకోం. ఇది 20 plus 5 25 వస్తుంది కాబట్టి మినిమం డిస్టెన్స్ ఇది. సో మనం ఈ రో తీసుకుంటాం మినిమం డిస్టెన్స్. 3 నోడ్ యొక్క మినిమం డిస్టెన్స్ 25. నెక్స్ట్ ఇది కూడా తీద్దాం. 4, 2 ఎంత 4, 2 8 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 15. 8 plus 15. నెక్స్ట్ ఈ నోడ్ యొక్క 4 plus 4, 3 9 plus 18
ఇక్కడ మనకి 23 ఇది మినిమం డిస్టెన్స్. సో ఇది మనకి ఎక్కువ అయిపోతుంది, మనం తీసుకోం. ఇది మినిమం డిస్టెన్స్, ఇక్కడ 23 తీసుకుంటాం 4th నోడ్. నెక్స్ట్ మనం రిక్వైర్డ్ 1 నోడ్ కూడా చూడాలి కదండి. ఈ మూడిట్లో ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం 1 నోడ్ యొక్క ఫైనల్ ఆన్సర్గా తీసుకుంటాం. సో చెక్ చేద్దాం. 1, 2 ఎంత? 1, 2 10 10 + 25 35 మినిమం డిస్టెన్స్. సేమ్ దీనికి కూడా 1, 2, 3 1 నుండి 3 15 15 + 25 ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇది కన్సిడర్ చేయం, ఇది చేస్తాం. నెక్స్ట్ 1, 2, 3 కూడా 4 కూడా చెక్ చేసుకుంటాం. 1, 2, 4 అంటే 20 + 23 43కి వెళ్ళిపోతుంది. సో అది కూడా మనం తీసుకోం. మినిమం డిస్టెన్స్ మనకి ఏంది? రిక్వైర్డ్ ఆన్సర్ 1కి 1 to 2 ఈ లైన్ వచ్చిద్దండి మనకి మినిమం డిస్టెన్స్. ట్రీ ట్రావెల్స్ చేస్తే మనకి ఫార్ములా చేయకుండా డైరెక్ట్ మనకి వేసేస్తాం. ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనకి మార్క్స్ రావాలంటే ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ నోడ్ చూసుకుందాం. ఫస్ట్ 2 g(2, 5) దట్ ఈక్వల్, మనం ఇక్కడ 2 చూసుకుంటే 2 తర్వాత మనకి ఏమీ లేదు కాబట్టి 5 తీసుకుంటాం. 2, 5 అక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 5 ఆన్సర్. నెక్స్ట్ g(2, అదే 2 అయిపోయింది కదండి. నెక్స్ట్ 3, 5 3 దగ్గర ఎంత వచ్చిందండి? 6 ఆన్సర్ 6. నెక్స్ట్ g(4, 5) 4 దగ్గర చూసుకుందాం. 4 దగ్గర 8. సో మనకు ఆన్సర్ ఇది. మనకు ఫస్ట్ 4th లెవెల్లో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రీవియస్ లెవెల్కి వెళ్దాం, 3rd లెవెల్కి. ఇది 4th లెవెల్, ఇది 3rd లెవెల్. 3 దగ్గర ఏముందండి? g(3, 4) మనకి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది వాల్యూ, లెవెల్ 4. సో దీని వాల్యూ ఎంత అండి? 20. g(4, 3) మనకి వాల్యూ ఎంత వచ్చిందండి? 15. ఇదిగోండి 15. 4, 3. నెక్స్ట్ 2, 4 కూడా చేద్దాం. g(2, 4) ఆర్డర్లో వేసుకోవడం లేదండి, మనం ఎలా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2, 4 ఎంత వచ్చింది? 18 ఆన్సర్ 18. సో g(4, 2) అది కూడా చూద్దాం. 13. g(4, 2, 3) ఆన్సర్ ఎంత వచ్చింది? 15. ఇదిగోండి ఆన్సర్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ 3, 2 ఆన్సర్ 18. g(3, 2) ఆన్సర్ 8. సో మనకి సెకండ్ లెవెల్ కూడా ఫినిష్ అయిపోయింది మనం చూసుకుంటే. నెక్స్ట్ 3rd లెవెల్కి వద్దాం, అదే సెకండ్ లెవెల్కి వద్దాం. 4th లెవెల్ అయిపోయింది, 3rd లెవెల్. ఇక్కడ సెకండ్ లెవెల్లో మనకి రెండు ఉన్నాయి, అది తీసుకోవాలి. మనం మినిమం డిస్టెన్స్ ఒక్క వాల్యూసే తీసుకోవాలి. మినిమం డిస్టెన్స్ ఏముంది? 2, మినిమం డిస్టెన్స్ ఏమొచ్చింది? ఈ లైన్ మనకు వచ్చింది 4, 3. సో దాని వాల్యూ 25. నెక్స్ట్ ఈ లైన్ వాల్యూ ఏమొచ్చింది? ఈ 13, 18. సో ఈ లైన్ తీసుకుందాం. 3, 4, 25 మినిమం డిస్టెన్స్ అదే వచ్చింది కూడా తీసుకుందాం. ఓకే, ఈ లైన్లో ఏది మినిమం డిస్టెన్స్ వచ్చింది? ఇది అనుకుంటా 15 కాబట్టి ఓకే, ఈ లైన్ వచ్చింది. g(4, 2, 3) ఓకేనండి. 15 23 అండి ఇదిగోండి ఏడు వచ్చింది ఆన్సర్ 20. సో మనకి సెకండ్ లెవెల్ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు ఫస్ట్ లెవెల్. సో డైరెక్ట్ ఆన్సర్ వేసేద్దాం. g(1, 2, 3, 4) 3 లెవెల్స్ చూసుకున్నాం. స్టార్టింగ్ వేసింది అదేనండి. ఈ ఫార్ములాకి అంతా చేస్తే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 35 ఇది వచ్చిద్దండి. మనం డైరెక్ట్
ట్రీ ద్వారా డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తే ఈ ఫార్ములా ఈ ఎలాబరేషన్ వేసేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడిపోతాయండి. థర్డ్ యూనిట్లో ఫస్ట్ సమ్ మనకు చాలా సింపుల్గా ఉండిద్ది. మీరు వేరే వీడియోస్ ఎవరైనా చూసుకుంటే ఇలా చెప్పరు సింపుల్గా, వేరే రకంగా ఫార్ములాస్ వేసి చాలా కష్టంగా ఉండిద్ది. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకొని దానికి కరెక్ట్గా వేయాలంటే ఇది అనుకోండి మనకు సింపుల్గా ఉండిద్ది. ఇవే మనకు మార్క్స్ కూడా పడతాయి, ఫుల్ మార్క్స్. నెక్స్ట్ అలాగే మనకి ఎక్కడ మిస్టేక్ కూడా రాదు, మన స్మాల్ మిస్టేక్స్ కూడా రావు, ఎందుకంటే మనం చెక్ చేసి వేసుకుంటాం జాగ్రత్తగా ట్రీలోన. అది అనుకోండి వేరే ప్రాసెస్, దాంట్లోన మనకి మిస్టేక్స్ ఎలా లేదన్నా వస్తాయి, మనం సరిగ్గా చేయలేం. ఈ ప్రాసెస్ ఒకటి అయితే మనకి చాలా సింపుల్గా ఉండేది, చేయొచ్చు. థ్యాంక్ యూ.